ఎట్లనా రేటు ఇది? డైన్ 88 అండి. చికెన్ 250. ఇప్పుడు మనకి కోడిలో గుడ్లు ఉంటాయా? అవి బాయిలర్ అండి, ఇందులో ఉండవు. మనం పెట్టచ్చా గుడ్డు? మనం పెట్టచ్చా గుడ్డు? మనం పెట్టచ్చా గుడ్డు? మనం పెట్టచ్చా గుడ్డు? మాకు పెడతా కొనుక్కోండి. ఇప్పుడు ఇది బాయిలరా? ఇది ఫారం కోడి పెడతా గుడ్లు. అంటే ఎక్కడ యా దేశం నుంచి వస్తాయి? అంటే ఎక్కడ యా దేశం నుంచి వస్తాయి? ఏదైతే ఈ లోకల్లోనే. నువ్వు ఫారిన్ అంటే ఫారం కోడి పేరు ఫారం అంటారు. కోడి పేరు ఫారెన్, ఫారెన్ లో పుట్టేడు కాదు, ఈడ పుట్టేడు కదా. ఫారంలో కట్ట ఎన్ని డజన్లు కావాలా? 3 డజన్లా? ఎట్లా పడతాయినా? 3 డజన్. 88. నాడుగుడ్లు లేవు, నాడుగుడ్లు ఉన్నాయి. బ్రౌన్ కలర్ వస్తాయి కదా. అది కలర్ అద్దుకో, అది కలర్ అద్దుకో. ఆడ షాప్ లో వేసి స్కెచ్ పెన్ తీసుకున్నావు అంటే మొత్తం కలర్ పూసుకుంటే అయిపోయి నీకు నాటుకోడి గుడ్డ అయింది. చుక్కలు పెట్టినావు పాము గుడ్డ అవుతుంది. చిన్నవి అంటే ఉన్నాయి మన ఇంట్లో. అవునా కాదు? మీరు బల్లిగుడ్లు తీసుకుంటారా? మీరు బల్లిగుడ్లు తీసుకుంటారా? ఉన్నాయి వాళ్ళ ఇంట్లో పెట్టి పైన. వాళ్ళ ఇంట్లో మీరు తీసుకోండి. మామూలు అమ్మేస్తా వద్దు, మాకు వద్దండి. మాకు ఎవరు మీరు కాదు. మామూలుగా ఈ మధ్య శాస్త్రవేత్త మీరు వాడుకోండి. శాస్త్రవేత్తలు చెప్తున్నా కంటి చూపుకి మంచిది బల్లిగుడ్లు అని. నాకు లేదు, ఇక్కడ రాలేదు. ఆ పొలంలో పాము గుడ్లు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? అవి దగ్గర దగ్గర 4 ట్రైలు. అవి ఎవరికి ఇద్దు అన్నకి? పావుడ్లా నీరెట్టుకెళ్ళి మీ దగ్గర పావుడ్లా నీరెట్టుకెళ్ళి మీ దగ్గర బల్లిగుడ్లు తింటే గోడ మీద కూడా పాకొచ్చి తెలుసా? అతుక్కుంటావునా? ఇక్కడ చూడు మీరు పాకుతున్నారు కాదు. నువ్వు బలిగుడ్లు తినవు, ఎవడైనా మిద్దె ఎక్కల్లా ఏదైనా పైకి ఎక్కాలంటే అతుక్కుంటది. నువ్వు పై ఎక్కాలంటే అతుక్కుంటది. నువ్వు చిన్న స్పైడర్ మ్యాన్ అయిపోయా. ఏమొద్దు మాకేమొద్దండి. పావుగుడ్లు ఎవరు కొంటారండి? మాకేమొద్దండి. పావుగుడ్లు ఎవరు కొంటారండి? ఇదే పగులుతానే, ఇదే పగులుతానే. గుడ్డు పగులుతుంది, పగలదండి. చాలా డెలికేట్గా ఉన్నాయా? ₹8 ఉంది గుడ్డు. ₹8 ఉంది. ₹8 ఒక గుడ్డు? ఒక గుడ్డు మా దగ్గర తీసుకుంటాను. మీ దగ్గర ఏది? ఏ గుడ్లు తీసుకురండి, తీసుకొస్తే మాట్లాడతాం. నీకు తెలిసింది రంగనాయ్ బాలే స్వీట్ స్వీట్ ఎగ్స్ లేవనా? స్వీట్ ఎగ్స్ రాలేదు ఇంకా. కావాలి తెప్పించి ఒక అర్థమైందండి. అర్థమైనది వచ్చే సంవత్సరం అండి. ముందు అడ్వాన్స్ ఇవ్వండి. తెప్పించు నీకు ఇస్తాను. అదే మీకు చెప్తున్నా కదా, యాక్చువల్ చెప్తాను చూడండి. ఒక సైంటిస్ట్లుగా ఆవిల్లోడు మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఎంబీబీఎస్ చేస్తున్నాడు, నేను ఎఫ్ఆర్సీఎస్ చేస్తాను. డిపార్ట్మెంట్లోనే ఎంబీబీఎస్ చేస్తున్నాడు, నేను ఎఫ్ఆర్సీఎస్ చేస్తాను. గుడ్లు పరిశోధనలో చేస్తున్నాము. మనము కోడిగుడ్డు కోడి కుక్క 2 కలిపి గుడ్డు పుట్టిస్తున్నాము. కోడిగుడ్డు కోడి కుక్క 2 కలిపి గుడ్డు పుట్టిస్తున్నాము. లేకపోతే ఇట్లా బాతు కోడి 2 కలిపి ఇట్లా క్రాస్ బీడ్ గుడ్లు పుట్టిస్తున్నాం. నీకు ఏమైనా కావాలంటే మేము ఇస్తాం. అట్లా అమ్మాలి కదనా? అమ్ముతారు. ఇప్పుడు టేస్ట్ తేడా వచ్చింది అలా ఏమైనా పోయారనుకోండి, ఏంటి మా పరిస్థితి? తేడా వచ్చింది అలా ఏమైనా పోయారనుకోండి, ఏంటి మా పరిస్థితి? పోతే వాళ్ళు టైం బాగాలే అని. టైం బాగాలేదు. నేను ఫోన్ చేయాలి, పోయాక ఫోన్ చేయాలా? సరేలే సరేలే. కృష్ణ అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళే. కృష్ణ అన్న తెలుసు కదా? రామకృష్ణ తెలుసులే. రామకృష్ణ అకౌంట్లో ఒక డజన్లు గుడ్లు, చాలా 2 కేజీలు చికెన్, సొంతం ఉందా? సొంతం ఒక 5 కేజీలు. ముందు డబ్బులో ఉంది. రామకృష్ణ రామకృష్ణ ఇస్తారు, మీరు వచ్చి పట్టుకెళ్తారు. మీరు వచ్చి పట్టుకెళ్తారు. రామకృష్ణ చెప్తేనే రావడము. మీరు ఎంబీబీఎస్ అవుతారు కాబట్టి 300. రామకృష్ణ చెప్తే ఓ ₹10 రామకృష్ణకు ఫోన్ కొట్టినా మేము ఎందుకు కొడతాం? మీరు పంపించాలి. రామకృష్ణ మీరు చేసుకోండి. బ్యాలెన్స్ లేదు. లేకపోతే మాకు ఇదిగో 2 ఫోన్లు ఉన్నాయి మీకు. అది ఊరికే డమ్మీ అయితే మాకెందుకు అనవసరం కదా. మీరు వచ్చారు, ఆయన చెప్పారు. గుడ్డు తిన్నప్పటి నుంచి ఏదో తేడా కొడతాను. మీ గుడ్లో ఇంకా బాగుంటాయి.
మాది ఏదైనా ఎంతసేపు ఉండదు, ఏదైనా అంటే వెళ్ళిపోవడమే. సెకండ్లో చూపడుతుంది. విషయం అప్పుడే నీకు కళ్ళు తిరగడాలు, అప్పుడే రొంత ముక్కుల్లో బ్లడ్ రావడాలు, మీరు తింటేనే అవి బల్లిగుడ్లు. బేగ వెళ్ళిపోతారు అది పడితే పర్లేదు. సరేలే, ఓ పని చేసి ఆ ఫోన్ కలిపి అన్నకి పెళ్లి కాంట్రాక్ట్ అది ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అదేనో గోబీ మంచూరి వేస్తున్నారు సర్కిల్లో. మొత్తం ఆర్డర్ అంతా అన్నకే అప్పచెప్పేసి కమిషన్ 110 రూపాయలన, రోజుకి 2000 గుడ్లు. ఓకే కదా? ఇప్పుడు 110 అడ్వాన్స్ ఇచ్చానండి, ముందు అడ్వాన్స్ ఇచ్చానండి. 2000 గుడ్లు నువ్వు ఈ వాళ్ళకి అది ఇస్తాను మరి. నేను- ముందు అడ్వాన్స్ ఇస్తే మీరు ఆహా, తెప్పించుకోవాలి మధ్యలో కదా. కమిషన్ ఇప్పిస్తానా నేను అంతే. డైరెక్ట్ ఏ వాళ్ళతో మాట్లాడుతున్నారు. మాకు అనవసరం అండి, మీరు అడ్వాన్స్ ఇవ్వండి. మీరు బండి వేసుకొని పోయి గుడ్లు ఇస్తామని మీకు అర్థమైంది, 2000 గుడ్లు తెప్పించాలి, మేము డబ్బులు ఎట్టి తేవాలి కదా. మీ కమిషన్ మీకు ఇస్తాం. నీకు అర్థం 9 రూపాయలు అండి గుడ్డు. ఇప్పుడు డైరెక్ట్ కాదా? వాళ్ళ దగ్గర ఫోన్ చేస్తాం, ఎవరైతే పంపిణీ చేస్తారో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు అడ్వాన్స్ చేస్తారు, మీరు మాకు పర్సంటేజ్ ఇచ్చేయండి. అంతే. వాళ్ళు వేసాడు మాట అండి, ఒక గుడ్డు మీద 3 రూపాయలు లెక్క ఇచ్చేయండి సరిపోతుంది. అది 12 రూపాయలు రాసుకోండి గుడ్డు. వాళ్ళకి చెప్పండి. గుడ్డ మీద 3 రూపాయలు వద్దు, నిజాయితీగా ధర్మం కొట్టి పోదాము. గుడ్డ ఆయన 8 రూపాయలు అన్నాడు కాబట్టి 6 రూపాయలు మనకి, 2 రూపాయలు అయినకి. గుడ్డ ఆయన 8 రూపాయలు అన్నాడు కాబట్టి 6 రూపాయలు మనకి, 2 రూపాయలు అయినకి. ఆర్డర్ బట్టి ఇస్తానేది ఎవరు? అంటే మరి రోజుకి 2000 గుడ్లు కదా, 12 రూపాయలు గుడ్డు. తీసుకో, 12 రూపాయలే కానీ 10 మనకి, 2 అన్నకి. నువ్వు ఎంత పెంచినా 2 రూపాయలు నీకన్నా. నువ్వు 20 రూపాయలు కమ్మినా కూడా 18 రూపాయలు మాకి. నువ్వు ఎంతకైనా అమ్మేసుకో. ముందు అడ్వాన్స్ ఇవ్వండి, తెప్పించాలి. మీ రియల్ ఆర్డర్ ఇప్పిస్తాను నేను మాది ఎందుకండి, మీకు. మీరు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మీకు పెళ్లి ఆర్డర్ పెళ్ళి ఆర్డర్ అవుతే మాకు రామకృష్ణకైనా ఫోన్ చేసుకో, సురేష్ కైనా ఫోన్ చేసుకో, రమణమూర్తికైనా ఫోన్ చేసుకో, వెంకటకృష్ణకైనా మాకు ఫోన్ చేసుకో. అవసరం లేదండి. మీరు అడ్వాన్స్ ఇవ్వండి, మీకు డైలీ 2000 ఆ గుడ్లు. 10 రూపాయలు తీసి అదేదో టీకి పెట్టుకోండి. 10 రూపాయలు బోని బోనియా గుడ్డు అడ్వాన్స్ తీసుకోండి. అంటే రూపాయి ఇచ్చినా కూడా అడ్వాన్సే. అడ్వాన్స్ కిందే ఉంటది అది. మంచి పని చేశారు, మంచి పని చేశారు. ఇప్పుడు మనం మీరు రేపు రాకపోతే ఎవరు? మేము పొడుచుకుని తాగాలి, రాకపోతే ఎవరు? మేము పొడుచుకుని తాగాలి. వెళ్ళేటప్పుడు 10,000 రూపాయలు మేకైనా లేదా కోడైనా ఏదైనా రూపాయి ఇచ్చే కదా, చేతిలో పెట్టాకే కదా ఇదిగో అడ్వాన్స్ అంటాం. ఆ లెక్క వేరు, ఇది లెక్క రూపాయి కూడా తీసుకోడు. 10,000 రూపాయలు మేకపోతున్నది అనుకో, రేటు మాట్లాడు. మీకు రూపాయి ఇస్తే అవుతారా? చేతిలో 10 రూపాయలు ఇప్పుడు 2000 గుడ్లు ఎంత అవుతుంది? ఏది? ఎంత? 2000 గుడ్లు నేను చెప్తాలే. 2000 గుడ్లు అంటే 2000 గుడ్లు అంటే 274 రూపాయల 16 పైసలు అవుతుంది. 274 రూపాయల 16 పైసలు అవుతుంది. ఇదిగో 2000 గుడ్లు ఇంటూ 12 రూపాయలు, 24,000. 24,000. దాంట్లో రూపాయి ఇస్తే అవుద్దా? దాంట్లో 20,000 మాకు ఇచ్చేసి 4,000 మీరు తీసుకోండి. అందుకే డబ్బులు 20,000 అడ్వాన్స్ ఇవ్వండి. దాంట్లో 10,000 మాకు ఇవ్వండి, మీకు 5,000 అడ్వాన్స్ ఇస్తాం. అందుకే 20,000 ఇస్తే మీకు 5,000 అడ్వాన్స్ ఇస్తాం, మీకు ఇస్తాం. మేము ఇచ్చిన దాంట్లో మాకే ఇస్తారా? ఇస్తాను మరి ఎవరు రామకృష్ణ గారికి ఫోన్ చేస్తున్నాం. వద్దులే, ఆయప్ప చాలా సీరియస్ అవుతాడు. చేసుకోండి మాకే. ఆయప్పని చేయొద్దు. మేము ఆయప్ప చెప్పుకోవాలి, అప్పుడే అన్నాడు, రామకృష్ణ వచ్చి ఇక్కడ నేను కూర్చోడు. పంపించినాక ఆయనకి నీకు పోతే షాప్ బంద్ చేపిస్తా అన్నాడు. మళ్ళీ ఆయన పెద్ద సీరియస్ అయిన వ్యక్తి. పంపించినాక ఆయనకి నీకు పోతే షాప్ బంద్ చేపిస్తా అన్నాడు. మళ్ళీ ఆయన పెద్ద సీరియస్ అయిన వ్యక్తి. 20,000 అడ్వాన్స్ నా, నా, ఇచ్చారు, నా. రేపు ఈ టైం గుడ్లు రెడీగా ఉంటాయి. అన్నా, ఇప్పుడు 200 రూపాయల నోట్లు 2 వచ్చినాయి, 100 రూపాయలు ఒకటి వచ్చింది. న్యాయం వడ్డీగా పంచుకుందాం. 200 నీకి, 200 నాకి. ఆ 100 రూపాయలు నువ్వే పెట్టుకో. 200 నీకి, 200 నాకి. ఆ 100 రూపాయలు నువ్వే పెట్టుకో. ఏం వాడకవయ్యా అబ్బో. అడ్వాన్స్ కింద ఇచ్చేసినట్టు. అడ్వాన్స్ ఇప్పుడు నుంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం కావాలి ఆ advance అనా. అదే. రోజు రోజుకి మన ఉత్పత్తి పెరగల్లా, మనం అంటే తెలియల్లా. ముందు అడ్వాన్స్ ఇవ్వండి, 1,00,000 రూపాయలు. ఈ ట్రై 4 ట్రైలు కొన్ని 4 4 ట్రైలు గుడ్లు వేసుకున్నాం. ఇక ఈ గుడ్లు పెట్టుకుని ఆ గుడ్లు కట్టారా? అందుకే ఒక 20,000 ఇవ్వండి దేనికి? అడ్వాన్స్. మళ్ళీ డబ్బుల కోసం వద్దా అన్నావు కదా, అందుకనేసి ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఎక్స్చేంజ్ మాకు అక్కర్లేదు, అది డబ్బులు ఇచ్చి తీసుకోండి. ఏడు మంచి బిజినెస్ ఇస్తే దీనికి స్కాండల్ కావాలా? స్కాండల్ అడ్వాన్స్ కొట్టే ఎంత కొట్టాలి? కొట్టే 20,000 కొట్టండి ఏమన్నా. 20,000 కొట్టద్దు. 20,000 12 రూపాయలు కొట్టు. అంటే ఇప్పుడు ఒక గుడ్డు తాగారు దానికోసం. దానికి పడిందా? నువ్వు కొడుతున్నావు. జార్లో ఉన్నట్టున్నాను, జార్లో ఉన్నట్టున్నాను. దారిలో ఎందుకు ఉంటుందినా? పంపించింది మరి. అబ్బాయి చేతులు వణుకుతానే, టెన్షన్లు ఉంటాయి కదా మనిషికి. అంతే. రోజుకి 20-30 వేల గుడ్లు ఉత్పత్తి జరగల్లా, సేల్స్. 11,000 కొట్టాలి. 11,000.
నేనేం చెప్పినా రవికుమారే కాదు, రాలేదు, రవికుమార్ ఇది మాకు రాలేదండి. నెట్ నెట్ ఆన్ చేసుకోరా. మాకు వైఫై ఉందండి, నెట్గా వస్తలేదు. ఆ టైం పడుతుంది వస్తుంది వైఫై అంటే టైం పడుతుంది. టైం పడ్డాక మీరు పట్టుకెళ్తున్నాను, టైం పడ్డాక మీరు పట్టుకెళ్తున్నాను. టైం పడుతుంది. సర్లే రిటర్న్ కొట్టించుకో, మళ్ళీ టైం పడేది ఎట్టు కొట్టాలి మాకు రావాలి కదా. గుడ్డు డబ్బులు పట్టుకొని కొట్టు. ఇదిగో మాకు ఎవరు లేదు. ఇదిగో. నేను ఒక గుడి తీసుకుంటా, 2 గుడ్లు కట్ ఇదిగో చేసుకుంటా. చూడండి, వచ్చిందా చూడండి. ఏది ఏమన్నా అదిగాక ఇంకేసాను. వచ్చిందా? నువ్వు ఎంత కొట్టినది, నువ్వు కొట్టినది ఎంత? ఓ నిమిషమేనా, నువ్వు కొట్టినది ఎంత? మనోజ్ పల్లడుగు, నీ పేరే కదా మనోజ్ పల్లడుగు, 3500 కొట్టినావు. నువ్వు చూస్తే 11,000 అంటావు. 3500 కొట్టినావు, 2 గుడ్లు పట్టేసుకుని మర్చిపోయినట్టున్నారు. ఇదిగోండి అయి లేదు 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 ఇవన్నీ మీరే. కిందవే లేదు, కాదు, 3,500 మీదన్నా ఒకటే కొట్టింది. మీరు నిజాయితీకి పోదాంనా? నువ్వు 50 చూపించి అవి మీరన్నా కూడా నేను ఒప్పుకోను. కొట్టినది 3,500, 3,500 ఎంత చెప్పండి. ఫోన్ పే చేశారు, మీ నెంబర్ చెప్పండి. చెప్తా. ఏంటి బోన్లెస్ అండి, కేజీ 500. ఈ కాళ్ళ అదే దాంట్లో ఈ కాళ్ళంటే నువ్వు 3,500 కొట్టినావు, దాంట్లో తీసుకో. దానికేముంది? 3,500 కొట్టినావు, దాంట్లో తీసుకో. దానికేముంది? రాలేదు కదా, అన్నీ ఫ్రీగా ఇలే కదా. వచ్చింది కదా మనోజ్. మనోజ్ మనోజ్ అంటే ఎక్కడ? అదే ఎవరు? మనోజ్. మనోజ్ అంటే ఎవరు? నాదే. మీరు కాదు, మాకు తెలుసు కదా. మనోజ్ అంటే ఎవరో మాకు తెలుసు. ఏంటన్నా, మీకు తెలీదు? చెప్తుంటే అసలు బిజినెస్ చేసేలా లేని ఇదిగో, బిజినెస్ చేయొచ్చా మీకు? మనోజ్ ఫోటో చూసారా? ఫోటో నాదే, చిన్నప్పుడు నాదే. అన్నా ఇవన్నీ వద్దు, మేము పోతే నీ 3,500 పోయింది అనుకో. ఎందుకంటే నువ్వు ఫంక్షన్లు, నువ్వు ఎన్నో వ్యాపారస్తులు చూసినావు. నువ్వు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కాదు, తీసుకుంటావు ఇక్కడ. ఇక్కడ వచ్చండి. ఎన్ని సంవత్సరాలు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి. నువ్వు ఎగ్ బిజినెస్ లో ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని వారం ఏంటుందే? 3 రోజులు అయిందే, 4 రోజులు అవుతుంది. మళ్ళీ 4 రోజులు నువ్వు ఎంతో మందిని చూసింటావు. పెట్టుబడి లాస్ అవుతుంటది, మంచి అవుతుంటది. అది ఎడిచిపెట్టేసానా? ఇప్పుడు నీకేం కావాల? బోన్లెస్సా? బోన్లెస్ విత్ స్కిన్లెస్సా? నువ్వు రేట్ చెప్పొద్దనా? బయట వాళ్ళు చెప్పిన చెప్పొద్దు. 3,500 నీ పక్కన, 3,500 నీ పక్కన పెట్టినా. డబ్బులే ఉంది, డబ్బులు ఎట్లుంటాయి? మొబైల్ ఉంటాయి అకౌంట్ లో. డబ్బులు ఎట్లుంటాయి? మొబైల్ ఉంటాయి అకౌంట్ లో. మొబైల్ మీరు పంపించలేదు. 2,000 కొట్టి నువ్వు మళ్ళీ ఇంకా అమాయకుడు బతకలేవు. 3,500 వేసి నువ్వు 2,000 కొట్టాను అడుగుతావు. నువ్వు కాలం తీసుకుందాం. ఎట్లా తీసుకుంటావు నువ్వు? మళ్ళా మేమే దొరికామంటే ఇక్కడ, మేము దొరికామా? మేమే దొరికామంటే ఇక్కడ, మేము దొరికామా? మీరు మాట్లాడరా? మంచి బిజినెస్ ఏ లేదు, గుడ్లు వెళ్ళండి. లేవా? ఇదేనా కనుగుడ్ల? అమ్మేస్తాం. ఈ కనుగుడ్ల కనుగుడ్ల అమ్మేస్తాం. ఈ కనుగుడ్ల డబ్బులు ఎవరికినా? వేరే వాళ్ళకి అమ్మేస్తాం. ఎంతకి? ఎంతకి? 12 రూపాయలు లెక్క. 13 రూపాయలు లెక్క వేసుకుని 3,500 పోయినాను కూడా పట్టించుకోవద్దు. ఇడిచిపెట్టి 3,500 రూపాయలతో గుడ్లు ఇచ్చి 13 రూపాయలు డబ్బులు పంపండి. పంపించాగా. ఏది ఎక్కడ పంపించారు? దానికి వచ్చిందిగా. అది ఇది కాదు. నాదన్నా మనోజ్ నాదే. నా రామరాజు ఎవరు? నా రామరాజు ఆయన వచ్చినాడంటే చాలా పెద్ద గలాట్ అవుతుంది. నా రామరాజు ఆయన వచ్చినాడంటే చాలా పెద్ద గలాట్ అవుతుంది. రమ్మనండి. సీసీ కెమెరా ఉన్నాయి, పంపించాలా? సీసీ కెమెరా రప్పించాలా? రప్పించండి. ఆయన ఫోన్ పే కొట్టు 300. ఛార్జీ కొట్టిన రానే మాకెందుకు? నువ్వే కదా రప్పించాను. నువ్వు కొట్టండి, మీ దాంట్లో డబ్బులు అయిపోయి ఉండే 3,500 ఉస్కాకి నీకే కొట్టేసినాము. ఇప్పుడు చెప్పేమో 11,000 కొట్టేమన్నారు. ఇప్పుడు 3,500. నా పిల్లోడు కొద్దిగా నిజాయితీ పరుడు కాదు. ఆ పిల్లోడు ఈ ఫీల్డ్ లో ఉండబట్టి 4 రోజులే, నేను 8 రోజులయా. నాకు ఈ బిజినెస్ గురించి భారీ టచ్ ఉంది. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. మీ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు? కాటే 10,000 ఇచ్చి పట్టుకోండి. ఏందన్నా మరి? నువ్వు చెప్తాడు కాటాలు గీటాలు, నువ్వు కాటే కాటే అడుగుతుంది, ఆటాలు గీటాలు, నువ్వు కాటే కాటే అడుగుతుంది. సివిల్ జాబ్కి వచ్చి కాటాలు అడగండి, గుడ్లకి వచ్చి చెప్పుతో కొట్టాలి. మీరు గుడ్లకి వచ్చి కాట అడుగుతారండి ఆయన. మీకు అలా ఇది ఉందా? మరి సెన్స్ ఉందా? గుడ్లు ఇవ్వకపోతే చికెన్ ఇవ్వకపోతే ఏం చేయాలన్నా? డబ్బులు ఎత్తి ఏదైనా ఇస్తాం. ఎన్ని కాదు చెప్పండి. అడిగితే ఇడితే ఆ గ్రైండర్ అమ్ముతారనా? ఏది గ్రైండర్? అదే కోళ్ళ గ్రైండర్. గ్రైండర్ ఏం కాదు, అక్కడ గ్రైండర్ కట్టలేదు. మిక్సీయా? వాషింగ్ మిషన్? వాషింగ్ మిషన్, డ్రమ్లు, వాటర్ డ్రమ్లు. అవి కాదు, కోళ్ళు వేసి తిప్పేది కర్ర. అవి లేవు, ఆ మిషన్ అది లేవా? నా దగ్గర. ఫోన్ చేయి అన్న, ఈఎంఐలు ఇప్పి. ఫోన్ చేయి అన్న, ఈఎంఐలు ఇప్పి. ఎన్ని కావాలి? నువ్వు 3,000 కట్టి చాలు. కరెంట్ బొక్క మీరు కరెంట్ లేని కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయి, మీటర్ వేపిద్దాం. ఎక్కువ ఎక్కువ రాలేదు. బిల్లు మీరు ఇస్తారా? ఎవరు? బిల్లు మీరు ఇస్తారా? ఎవరు? నీకు పడిందే?
మనోజ్ అనే నేను వ్యక్తి కొట్టాను. కొట్టా అంటాడా పడిందే పడ్డది ఆయన పడ్డది. ఆయన కొట్టాడంట నీకు నాకే రాలేదు. నువ్వు కొట్టాను. నువ్వు ఆ ఏమన్నా డబ్బులు మొన్న అన్నారు కదా. అబద్ధాలు చెప్పకండి, అలా నాను అబద్ధాలు ఎవరో మనోజ్ కొట్టావు ఇదిగో నేను కొట్టాను ఇదిగో. ఏది కదా చూసాదా నా సెల్ ఏం ఎత్తపో కానీ నీ నంబర్ చెప్పు ఈ మళ్ళీ కొడతాను పోతావు లేదు చూస్తా పాస్వర్డ్ ఏమొస్తుంది ఏం మీకేందుకు మాకు అనవసరం. పోతుంది లేదు చూస్తాము డబ్లెట్ 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 డబ్లెట్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా మావా డబ్లెట్ డబ్లెట్ అన్నాడు మీరు డబ్లెట్ డబ్లెట్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్. ఇక అర్థం కదా, ఫోన్ పట్టుకుని వెళ్ళిపోదాం పద, అయిపోయింది. క్లాక్ తీర్చుకుంటాం, అయిపోయింది. ఇంకేంటి? ఈ ఇంకా బిజినెస్ కొత్తగా చేస్తున్నావు కాబట్టి ఇట్లా ఎవరు వాళ్ళని. మాకు సీసీ కెమెరా ఉంది, పట్టుకెళ్ళినా పర్లేదు. ఈజీ ఏం లేదు మీరు కావాలంటే మీరు ఒక ట్రైన్ గుడ్డు తీసావు ఆయన క్షమిస్తాడు ఆయన ఏదో బతుక్కోబోనా నిడిచిపెడతాడు ముందు అడ్వాన్స్ ఇవ్వండి, 20,000 అడ్వాన్స్ ఇవ్వండి. తర్వాత మాట్లాడతారు కానీ. నా ఓవర్ చెప్పేస్తా మాకి ఓబర్ కాకపోతే వేరే తెప్పించి లారీ తెప్పించుకొని మాకు అనా వేరే తెప్పించి లారీ తెప్పించుకొని మాకు అనవసరం కానీ డబ్బులు ఇచ్చి ఓపెన్ కాదు ఓపెన్ గా ఓపెన్ గానా ఓబర్ అంటున్నారేమో. ఏలేనా ఇంటికి బంధువులు వచ్చినారు వచ్చారు సీరియస్ ఓపెన్ చెప్పేద్దాం ఆ, డబ్బులు లేవు ఆ. నిజంగా ఒక ట్రే గుడ్లు ఇస్తే ఆ. నిజంగా రేపు ఎల్లుండి లోపల ఏదో కష్టపడింది మీరు ఎవరో మాకు తెలియదు. మా నమ్మనా కెమెరాలు ఉన్నాం కదా. లేవండి. కాదా అన్నకి నాకు ఫోటోది ఆ, పోనీ మీ ఇద్దరు ఫోటో మన తీసి- ఇద్దరం మాకేందుకు ఫోటో అనవసరం? నీకు బాగా షేర్ చేస్తున్నా మాకు అనవసరం అంటే వద్దండి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎందుకు వచ్చింది వద్దండి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎందుకు వచ్చింది. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నిజేస్తాడు 2 రోజులు వచ్చినాక బంధువుల దగ్గర మర్యాద పోతుంది మాకేం నేను తినకుండా అదే మీ పిల్లలు ఇట్లే ఉంటే నువ్వు ఇవా మేము ఏదో అండి ఇవ్వవనా మేము ఆ, 3 గుడ్లు చేసి- 3 గుడ్లు కదా ఒక ఏకేమో కొన్ని 2 రోజుల తర్వాత నా. ఇస్తాను డబ్బులు. నా మీ పిల్లలు అయితే ఇవా ఇవ్వేమో ఆ బదులు ఉంటే ఆదుకోవా మేము ఆదుకోం మా ఆంధ్రతో ఆదుకోవాలి ఆదుకుంటే ఇప్పుడు కాసేపు ఏమో ఫోన్ పే చేసే అన్నారు కాసేపు ఏమో అరువు అంటారు కాసేపు ఏమో గుడ్లు కొనమంటారు అన్న కోపం ఏంటి? దిగినాయి మీకు ఏంటిది మా వ్యాపారానికి పోతుందో పక్కన మీ వల్ల ఇంతేసే మాకు ఇంతసేపు ఏంటి అసలు మాకు ఆర్గ్యుమెంట్ మీరు వెళ్ళండి గుడ్లు లేవు ఏమి లేవు. అన్ని అనేసావు కదా. సర్లే నేను చికెన్ షాప్లో పని చేస్తాను అన్ననికి ఒక ట్రేట్ తీసుకోబో సర్లే నేను చికెన్ షాప్లో పని చేస్తాను అన్ననికి ఒక ట్రేట్ తీసుకోబో నేను ఈడే పని చేస్తాను ఈరోజు మాకెందుకండి మేము పని చేయమన్నాం ఏంటి ఇక్కడ మాకు అర్జెంట్ మాకు అసలు వద్దండి మాకు వద్దు. అన్నా ప్లీజ్ వద్దు. నా ప్లీజ్ అన్నా ప్లీజ్ నా ఇచ్చేసేనా ప్లీజ్ నా వద్దండి ప్లీజ్ నా ఓ పని చేయండి మీ సెల్ ఇక్కడ ఎట్టండి మీ సెల్ ఫోన్ ఉంటే ఇక్కడ చూడన్నా. ఎట్టండి. అదే మీ ఫోన్ ఉంది కదా ఫోన్ ఇక్కడ ఇచ్చేయాలండి ఆ చెయ్యి ఎట్లా వణుకుతాను చూడ తినక అనుతుంది చెయ్యి ఎట్లా వణుకుతాను చూడ తినక అనుతుంది ఎందుకు అనదు ఒక పెగ్గేస్తే తగ్గిపోద్ది. అలవాటు లేవునా ఆ. నిజంగా లేవు ఉన్నింటే అన్న అన్న చెప్తే ఇవ్వనట్టు లేకపోతే ఇవ్వరునా పట్టుకెళ్ళి చెప్తే అన్న మనసు వెళ్ళాని నాకు ఎప్పుడు తెచ్చిస్తారు ఆగండి ముందు 2 ట్రైలు ఎట్టుకెళ్తారు మళ్ళీ 2 ట్రైలు ఎట్టుకెళ్తారు మళ్ళీ అదే ఒకటేనా ఒకటి ఇస్తా అన్నాను మరి మీరు ఎక్కడ ఆన్లైన్ అయితే ఇస్తారా? రూమ్ తీసిపోయి దీంట్లో పెద్ద గుడ్లు లేవో ఆ ట్రైలే మళ్ళీ ఇచ్చి తెచ్చి- సన్న గుడ్లు మళ్ళీ ఇవ్వక పెడతా లేదు అలాగొద్దు లేదు అలాగొద్దు ఆన్లైన్ ఎట్టుకెళ్ళి ఏదో పట్టుకెళ్ళండి ఇచ్చారు కదా. ఒకటి ఎట్టుకెళ్ళండి అదే పట్టుకెళ్తాను. మరి 2 తీస్తున్నారు ఆయన అదే. తీస్తున్నారు. నా రేపు వచ్చేసి ఎప్పుడు ఇస్తారు రేపు ఇస్తాం యా ట్రైన్ కదా నువ్వు అడిగేది ఇస్తా అంటున్నారు, 2 రోజులు కాదు, అంటున్నారు. ట్రే కదా అడిగేది రైట్ కాదు గుడ్లు డబ్బులు గుడ్డు డబ్బులా ఈ గుడ్డు డబ్బులు అయితే ఎప్పుడు ఇస్తారు ఇలా నేనున్నా కదా నా 2 రోజులు ఇస్తాం నేను సరే 2 రోజులు అంటే ఎప్పుడు ఇస్తారు చెప్పండి మరి ఈ రోజు ఏం రోజు ఈ రోజు కాక 2 రోజులు ఈ రోజు ఏ రోజు అంటే ఈ రోజు బుధవారం ఆ. లక్షవారం శుక్రవారం ఇస్తారా శుక్రవారం శుక్రవారం ఏ సాయంత్రం టైంకి ఇస్తారు రాత్రి 11:45 11:45 మీ గురించి ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటారా షాప్ ఉండదా ఇచ్చింది కాదా షాప్ ఉండదా రాత్రి 8:30 వరకు ఉంటారు మీరు ఎప్పుడో పోతే 12 పోనీ పొద్దున్న 4 గంటలకు వద్దునా ఇచ్చింది కాక మాకు రాత్రికి పనిష్మెంట్లు ఇవి రాత్రి వద్దులే పొద్దున్న 4:30 వద్దునా పొద్దున్న మీరు వచ్చి కూర్చోండి మేము 6ంటికి వస్తాం మళ్ళీ మీ నేను డబ్బుల ఇచ్చే కోసం. టైం మీరు ఉండరంట అదే మరి అద్దె 12ంటికి వస్తాం ఇప్పుడు తెల్లారి గుడ్లు 4ంటికి. మీరు షాప్ తీసినప్పుడే కదా నేను వచ్చి అడిగి తీసుకుంటాను అప్పుడు తీసుకోండి అప్పుడు డబ్బులు ఇవ్వండి ఇప్పుడు ఏ టైం పెట్టుకెళ్ళారు గుడ్లు ఇప్పుడా ఇప్పుడు రాత్రి 2 అయిందన్న రాత్రి 2 అయిందా ఆ. మంచిపోయిందండి చూడండి ఎండ చీకటికాయ చంద్రుడు వస్తున్నాడు చూడండి ఎండ చీకటికాయ చంద్రుడు వస్తున్నాడు చంద్రుడు బాగా వస్తున్నాడు లేదు తమాష కట్టాను కానీ నిజంగా థ్యాంక్స్ నచ్చిన దానికి ఖచ్చితంగా మీకు 2 డేస్లో ఇచ్చేస్తాను సరేనా అట్లా ఏమైనా చికెన్ ఏమైనా ఇస్తారా అంటే ఇవి కట్టేసినాక సరే పోయి సమ్నా మీ పేరునా నాగూర్నా మంచి పేరునా